దినకర్ పొన్కర్ కాలనీలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని కాకినాడ పర్లవపేట టిట్కో హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించింది. సోమవారం ఈ సబ్స్టేషన్ను ద్వారంపూడి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య పరిష్కరించే విధంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజమండ్రి టీవీఎస్ఎన్ మూర్తి, ఈఈ జి ప్రసాద్, డిఈఈ ఆపరేషన్స్ జీవీఎల్ఎన్ శ్రీనివాస్, డిఈఈ ఆపరేషన్ 2 పిఎస్వి ప్రసాద్, ఈఈ వై డేవిడ్, డిఈ కన్స్ట్రక్షన్స్ కాకినాడ బి ఉషారాణి, ఏఈ కన్స్ట్రక్షన్స్ కాకినాడ సిహెచ్వి రమణరావు తదితరులు పాల్గొన్నారు. మేడం మేడం అనే దగ్గరికి సార్ ఇదేనమ్మా సార్ కొంచెం వెనక్కి 1 సెకండ్ సార్ 1 సెకండ్ అనే నమస్కారం. ఇక్కడ సొప్పల్ కాలనీలో 33/11 KVA సబ్స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. 6 నెలల క్రితం నేను వంగాగీత మేడం గారు, ఎంపీ మేడం గారు చేతులుగా ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్గా అధికారులందరూ కూడా శ్రద్ధ వహించి కాంట్రాక్టర్ గారు కానీ అధికారులు కానీ ఇమీడియట్గా వితిన్ 3-4 monthsలోనే కంప్లీట్ చేస్తారు. దీన్ని ఇక్కడ సబ్స్టేషన్ రావడం చాలా అవసరం, ముఖ్యంగా టిట్కో హౌసెస్. ఇది ఎక్స్క్లూజివ్గా టిట్కో హౌసెస్ కోసం ప్లాన్ చేసిన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఏరియాలో రాబోయే 4-5 years వరకు కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. కనుక అడిగిన వాళ్ళందరూ కూడా పవర్ ఇచ్చే అవకాశాన్ని మనకి ఈ సబ్స్టేషన్ ద్వారా కలుగుతుందని తెలియజేసుకుంటూ సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ సబ్స్టేషన్ నిర్మించాం. సో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద సబ్స్టేషన్ కూడా బీచ్ రోడ్లో కట్టాలని ప్లాన్ చేస్తున్నాం. సో త్వరలోనే కాకినాడ వరకు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. కానీ జగన్నాథపురంలో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. జగన్నాథపురంలో 1-2 సబ్స్టేషన్లు ఎక్కువ ఉంటుంది. త్వరలోనే ఆ సమస్య కూడా పరీక్షిస్తామని తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్స్.